आपकी लोकसभा भी अमरावती है ना? ये लोकसभा अमरावती है. Sir, today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి, మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్, ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు. సార్, 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు తిరిగి, ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఆంధ్రప్రదేశ్లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. సార్, అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు. సార్, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. సార్, నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు. సార్, 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి. సార్, ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు. సార్, ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు. సార్, 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు. సార్, ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు. సార్, గర్భిణీ మహిళలపై
బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు సార్. వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు సార్. ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది సార్, ఇది 16 కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకం సార్. కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు సార్. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. సాధారణంగా అభివృద్ధి అంటే భూసేకరణ పరిహారం మాత్రమే. आप भी ध्यान रखना जो सदन के सदस्य नहीं हो तो आप पूर्व के विषय को नाम मत लो और रख दो. आप भी मत लेना, ये भी नहीं लेंगे. चलिए. సార్, కానీ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఒక పేద రైతుని భాగస్వామ్యం చేసి ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ముందుకు తీసుకువెళ్లేటువంటి మార్గం ఈ అమరావతి దేశానికి చూపించింది సార్. 2014 ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం ఆ రోజు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని నిర్దేశించింది సార్. అయితే ఆ సమయంలో ఆ రాజధాని ప్రాంత పేర్కొనకపోవటం వల్ల చట్టపరమైనటువంటి అనిస్థితి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఈ విషయంపై హైకోర్టుకి రాజధాని రైతులు వెళ్లినప్పుడు 2022లో ఆ రోజు ఉన్నటువంటి ఫుల్ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. రాష్ట్ర రాజధాని నిర్ణయించటం లేదా మార్చటం వంటి అధికారాలు రాష్ట్ర అసెంబ్లీ పరిధిలోకి రావని, ఆ అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే ఏకంగా తీర్మానం చేసింది. అధ్యక్ష, పెట్టుబడి మరియు అభివృద్ధి అనేది ఒక కీలకమైన అంశంపై ఆధారపడి ఉంటాయి. సర్టనిటీ, స్టెబిలిటీ అనేది కావాలి. పెట్టుబడిదారులు గందరగోళంలో పెట్టుబడి పెట్టరు. బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు రాజకీయ అస్థిరత్వానికి రుణాలు ఇవ్వవు సార్. ఈ రోజు దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. హడ్కోలో 11,000 కోట్ల రూపాయల రుణం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్ర ప్రభుత్వం కలిపి 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఈరోజు అందిస్తా ఉన్నాయి సార్. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. ఇవన్నీ జరిగినప్పటికీ అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. రాజధానులు అనేది ఎన్నికల కోసం కాదు సార్, తరతరాల కోసం నిర్మించబడతాయి. ప్రభుత్వాలు మారినా కూడా విధానాలు ఏకపక్షంగా మారకూడదు. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజల పట్ల గాని, పార్లమెంటు పట్ల గాని, ప్రజాప్రతినిధుల పట్ల గాని ఒక విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన విధంగా నేను అనేక మంది వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి సార్. మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర మద్దతు ఇవ్వాలన్న ఆయన హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. మోదీ గారు ఇచ్చిన మాట నిలబెడతారని గత 12 సంవత్సరాలుగా ఎన్నోసార్లు నిరూపించబడింది. అదే ఈ రోజు ఆ విశ్వాసం మరొక్కసారి రుజువైంది సార్. రెండవది, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ధ్యేయం. రాష్ట్ర అభివృద్ధిలో రైతులను భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుంది. ల్యాండ్ పూలింగ్ విధానం, ప్రపంచ స్థాయి ప్రణాళిక, ఇవన్నీ వారి నాయకత్వానికి నిదర్శనం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా,
ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా పట్టు వదలని సంకల్పం ఆయనది సార్. మూడవ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన గళంతో తన శక్తితో ప్రజా ఉద్యమ స్ఫూర్తిని నింపి కూటమి ఐక్యతకు తెలుగు ప్రజల అభివృద్ధికి కంకణబద్ధుడైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్. ఈ ముగ్గురి కలయిక అమరావతి ఆశయానికి ఒక శక్తి, తెలుగు వారి భవిష్యత్తుకు ఒక భరోసా సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిన మరొక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులు అమిత్ షా గారికి, అదేవిధంగా వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా మనం ప్రస్తావించాలి సార్. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం సామాన్యమైనది కాదు సార్. జేసీబీలతో, జైళ్లతో భయపెట్టి కూల్చివేతలు సాగించి ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈ రోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి సార్. ఆఖరిగా పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారు వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్లి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో